ये वाला आम लाल बाग है साहब। ये वैरायटी ज़रा ये ऐसी कलर का रहता, बहुत मीठा रहता खाने में। ये भी लाल लाल कलर का रहता समझो। ये बारिश में एंडिंग में आता है ये वाला। और ఇప్పుడు ఈ మన ఏమన్నా కేజీ లెక్కలో అమ్ముతారా లేకపోతే కేజీ లెక్క ఉంటాయి సార్। కేజీ 100 రూపాయలు ఉంది సార్ అది। కేజీ 100 రూపాయలు ఎన్ని వస్తాయి కేజీకి ఇవి? కేజీకి వస్తాయి సార్ 5-6 కాయలు వస్తాయి। ఇవి కలెక్టర్ కాయ సార్। ఇది కట్ చేసి తినాలి। మన లోకల్దే సార్। ఇది కాలాపాడ్ రసం కాయలు। ఇది రెండు ఒకటే। ఇది కాలాపాడ్ రసం కాయ జ్యూస్ చేసి తినాలి। జ్యూస్ చేసి తింటారు। మన సైడ్ ఏమంటారు? చెరుకు రసాలు అంటారా? చెరుకు రసాలు కాదు సార్, ఇది వేరే మన సైడ్ది ఉంది। ఇది కాయ నంబర్ 1 క్వాలిటీ, రసం చేసి తినాలి। తర్వాత ఇది సుందరి ఎర్రగా ఉంటాయి సుందరి। ఇది ఇలా ఫుల్ రెడ్ కలర్ ఉంటుంది సార్। ఇది డైరెక్ట్ తినొచ్చు। ఇది ఎర్ర కాయ ఇది సుందరి। ఇది పేరే సుందరి। ఎక్కడ ఇప్పుడు మన లోకల్దే సార్। ఇది మన తోటదే, అన్ని మన తోటదే। తెలంగాణ ఇక్కడే లోకల్ గంగవారదే। ఇది గంగవార్ అంటే కర్ణాటక మన తెలంగాణ బార్డర్ సార్। బార్డర్ ఇంకేమన్నాయి రకాలు? ఇది చక్కెర గుట్లి ఉంది సార్। చక్కెర గుట్లి ఇది ఇంకా కాయ ఇంతకన్నా పెరగదు। ఈ సైజే ఉంటాయి। ఇది పెద్ద సైజు ఉండదు, చిన్నవి లాస్ట్ ఇదే సైజ్ తీయగా ఉంటాయి। ఇది అంటే మల్లిక సార్। మల్లిక పురుగులు ఏం రావు వర్షం కాలంలో। ఇది తినొచ్చు। అంటే పురుగులు రావు సార్ దీంట్లో। బంగన్పల్లినా వచ్చేస్తాయి, దీంట్లో రావు। కిలో లెక్కనే ఉంటాయి సార్। ఇది కేజీ 120 రూపాయలు ఉంది సార్। 120। ఇవి సుందరి 80 రూపీస్ కేజీ ఉంది సార్। పౌడర్ పీడర్ ఏమి ఉండదు సార్। అన్ని న్యాచురల్ ఫ్రెష్ చెట్టు పండు, చెట్టు మీద మగ్గిన కాయలు। ఇది అమర్పాలి సార్। ఇది పేరు అమర్పాలి, రసం కాయనే ఉన్నది అమర్పాలి। ఇది అమర్పాలి, అది రెండు మల్లికానే సార్। తర్వాత అక్కడ దశేరి ఉన్నాయి, జామున్ है, जाम है, स्टार फ्रूट है। जामुन है ना सब, बेहतरीन जामुन है, देसी बड़े झाड़ का जामुन। वो 100 रुपये किलो है सब। और ये लाल बाग है, रस को भी लेके खा सकते हैं आप, कट करके भी खा सकते हैं इसको। ये वाला लाल बाग बोलते साहब इसको। बहुत मीठा रहता खाने में ये भी। और यहाँ पीछे, इधर पीछे दशहरी है साहब, फेमस। झाड़ के ऊपर पग्यासो दशहरी रहता, बहुत मीठा रहता खाने में। ये वाला फेमस रहता है। दशहरी ऐसा। एक नंबर रहता है इसमें, कीड़ा इसमें भी नहीं आता। और इधर जामुन है, दशहरी दोनों एक ही है साहब। और ये वाला जामुन है, क्या बोलते तुम्हारे तेलुगु में? जामुन देसी बड़े झाड़ों नेरेडी पंडू ఉన్నాయి। పెద్ద చెట్టుది ఇది అల్ల నేరేడు పండు। और जाम पंडू, जाम है ना, जाम है, स्टार फ्रूट है। इसकी 100 बीमारियां की एक दवा बोलते हैं इसको, बहुत अच्छा रहता है हेल्थ के लिए ये। ये क्या है? ये 100 बीमारियां की एक दवा है साहब। ये मिलने का 15 दिन 1 महीना आता, बहुत अच्छा रहता है हेल्थ के लिए। इसके अंदर की गुठली भी पाउडर बना के पीने का रहता साहब। अंदर पूरा क्या है सो भी पूरा ये हो जाता जी, दवा के वास्ते बहुत अच्छा रहता है। वो बवासीर वो बोलते हैं ना, पूरा हट जाता। और ये स्टार फ्रूट है, स्टार फ्रूट है सर। ये वाला स्टार फ्रूट, इसको कट करके नमक डाल के खाने का अच्छा रहता, बहुत टेस्ट आता साहब। वो नमकीन रहता खाने में। नहीं, जो भी शुगर बीपी पूरा लेवल पंप में आ जाता सर, बहुत बेहतरीन रहता। और जाम है, डायरेक्ट फ्रेश रहता साहब अपने पास, डायरेक्ट झाड़ का रहता। आयुर्वेदिक टोटली दवा हुआ कुछ नहीं रहता, इधर नेचुरल मिल जाता आपको। और इधर अपनी पपई है देसी फ्रेश। ये वाला पपई है 1 नंबर देसी नेचुरल। इसको कलर पिलर कुछ नहीं रहता। आप अंदर कट करे तो फुल इट्ला एर्रगाने ఉంటాయి।
ఇది దేశీ కాయలు సార్, కార్బైడ్ మందు పిందు ఏముండదు, డైరెక్ట్ న్యాచురల్ ఉంటాయి సార్. అది కాయ తీయగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. దీంట్లో పౌడర్ పీడర్ ఏముండదు. మీ సైడే పౌడర్ పీడర్ కలర్ వస్తాయి కానీ ఇక్కడ ఏముండదు. ఇది మంచిగా టోటల్ డైరెक्ట్ న్యాచురల్ వస్తాయి సార్. మన టోటా ఇడే ఉన్నాయి కింద. तो कैसा माल तो अच्छा दिख रहा साहब, आप लोगों को कैसा दिख रहा है ये सब? अच्छा बेहतरीन पूरा फ्रेश. ఈ ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఉన్నది సార్ ఏరియా ఏంటిది? ఇది ఎగ్జాక్ట్ గంగవార్ చౌరస్తా సార్. ఇది గంగవార్ చౌరస్తా తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉంది. ఇప్పుడు ఎవరైనా వస్తే మనం ఇటు పోయే వాళ్ళు గంగవార్ చౌరస్తా ఎంఎం ధాబా. ఇది ఎంఎం ధాబా ఉంది, పక్కనే ఉంది. मेरा नाम सलमान है, एमडी सलमान है. हाँ एड्रेस गंगवार चौरस्ता एमएम ढाबे के पास. एमडी सलमान फ्रूट्स बोले तो पूरा मिल जाता है, अवेलेबल A to Z. ओके, यहाँ का पूरा जो रहता पूरा कट करके आपको यहाँ पे मिल जाता है, देसी मिलता है. मोबाइल नंबर बताओ. हाँ ले लो साहब नंबर मेरा 7569225357. आपको जो क्या भी होना रहा तो ये नंबर पे कॉल करो, ऑर्डर होना तो वहाँ पे भेज देते हैं आपको. ठीक है सर, हाँ डाल दो साहब. ठीक है. हैदराबाद में भी हमारा गोदाम है साहब, यहाँ से माल भेजते हैं हम. हैदराबाद में हाउसिंग बोर्ड पे भी हमारा माल यहाँ से जाता है. KBHP कुकटपल्ली. ऐसा हाउसिंग बोर्ड में गोदाम है साहब हमारा. हाउसिंग बोर्ड में वाटर टैंक है ना, TRS ऑफिस के पीछे, वहाँ पे हमारा गोदाम है. మామిడి పొడి తింటున్నాను. దీనికి కారణం ఏంటంటే ఈ అమ్మమ్మ డాబా ఉంది ఇక్కడ. సరే వెళ్తా ఫుడ్ తిందాం కదా అని చెప్పి ఆగాం. వాళ్ళు పొరటాలు చెప్పుకున్నారు, ఏంటి విజిపేటేస్ చెప్పుకున్నాను. అది విజిపేటేస్ కాదు, అన్నంలో కారం కలిపి ఇచ్చాడు. నవరంధ్రాల్లోంచి కారిపోతున్నాయి వాటర్. ఇవి బాధపడించలేక మామిడి పళ్ళు కొన్నాం. ఒక మామిడి పండు కొన్నాం. దీని పేరు ఏం పేరు అంటే దసరి. ఈ కాయ ఉన్నదే పంచదార బెల్లం తేనె అన్నీ మిక్సీ కలిపితే వచ్చే టేస్ట్ ఇందులో ఉంది. అది మొత్తం నాలుకంతా కుట్టుపోయినట్టు అయిపోయింది ఆ కారానికి. ఇప్పుడు ఉపశమనానికి బా అవన్నీ మర్చిపోయాం. ఇందాక ఏంటంటే కారానికి కారవడీలు వచ్చినాయి కొల్లంట. ఇప్పుడు ఏంటంటే ఆనంద బాష్పాలు అంత తీగ ఉంది కాయ. దీని పేరు దసరి. ఆర్గానిక్ ఫుడ్ అంటారా అంటే కార్బన్ కట్టయితే మొగ్గేసినవి కాదు, చెట్టుకి పండిన చెట్టు పళ్ళు ఇవి. ఇంకా వీడియో తీసాం కదా ఈ పళ్ళు కోసం అన్నిటికని, అందులో తీసుకున్నాం 1 కిలో. ఇప్పుడు అందరూ తింటున్నారు. వాళ్ళు ఏంటంటే అటు ఇటు పారిపోయారు. చిన్నప్పుడు తినవట్లేదు. నేనే తిన్నమైనా ఆస్వాదించడమైనా మన తర్వాత. అబ్బా ఆ టేస్టే వేరు. ఏదో పాట ఉంటుంది, ఆ టేస్టే వేరు, ఆ టేస్టే వేరు, అలా ఉంది.